కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి లైవ్ విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాము. గత కొన్ని రోజులుగా అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి నివాసానికి అరికపూడి గాంధీ తన అంచనా ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తో కలిసి వెళ్లి పెద్ద ఎత్తున విధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. ఆ తర్వాత పోలీసులు గాంధీని అదుపులోకి తీసుకుని ఆయన మీద కేసులు నమోదు చేశారు. అయితే దానికి ప్రతిగా కౌశిక్ రెడ్డి నిన్న మళ్లీ తిరిగి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పినప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎవ్వరూ ఎటు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఇవాళ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటన గురించి పూర్తిగా ఇంతకు ముందు ఆయన మాట్లాడినప్పటికీ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ దాని గురించి కూడా ఆయన మరోసారి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న దృశ్యాన్ని మనం అంతా చూస్తూ ఉన్నాము. వాళ్ళంతా కూడా ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసంలోనే ఉన్నారు. కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడికి వెళ్ళి కౌశిక్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడంతో పాటు తోటి బీఆర్ఎస్ నేతలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో ఒక హీటెడ్ అట్మాస్ఫియర్ని మనం చూస్తూ ఉన్నాము. కారణం ప్రధానంగా అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం. ఆ తర్వాత అనేక మలుపులు తిరుగుతూ రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమైంది. ఆఖరికి కౌశిక్ రెడ్డి నివాసం మీద అటాక్ చేసేంత వరకు కూడా వెళ్ళింది. పెద్ద ఎత్తున గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఇంట్లో విధ్వంసం చేశారు. ఇంటి అద్దాల్ని పగలగొట్టారు, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూసాము 2 రోజుల క్రితం. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది, ఈ దాడికి ప్రతి దాడి ఉంటుంది, అందుకు వేచి ఉండండి, సిద్ధం కండి అని చెప్పి ఆయన కూడా మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాంటి పరిస్థితులకు అవకాశం లేకుండా ఉండే విధంగా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. మరొక వైపు అరికపూడి గాంధీని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. గాంధీతో పాటు ఆయన వెంట వచ్చిన 10 మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 మందిపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే తాజాగా ఆ ఘటన జరిగిన రోజు కేటీఆర్ కౌశిక్ రెడ్డితో మాట్లాడారు. ఇప్పుడు లేటెస్ట్గా అక్కడి నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. కౌశిక్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్ళారు. అక్కడ కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. అంతా బాగానే ఉందా, అయ్యో ఓకే అని చెప్పి ఆయన అడుగుతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ రోజు అటాక్ జరిగిన రోజు కుటుంబ సభ్యులంతా కూడా కంగారెత్తిపోయారు అని చెప్పి కౌశిక్ రెడ్డి కూడా చెప్పడం మనం చూసాము. ఈ క్రమంలో ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసం వద్ద నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.